ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక పోలీస్ ఆఫీసరు. ప్రవీణ్ కుమార్ సార్ చేసిన తప్పేంటి? మన ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల కోసం తన ఉన్నతమైన ఉద్యోగాన్ని వదులుకొని 7 సంవత్సరాల జాబును వదిలేసుకొని రాజకీయంలోకి వచ్చింది. అది తప్ప? మరి ఈయన మాయ మాటలు చెప్పినట్టుగా 6 గ్యారంటీలు ఇస్తా, మహిళలకి అందరికి అన్ని చేస్తా అని దీవించి మాట్లాడి దొంగ ఓట్లు వేసుకొని గెలిచి సీఎం సీట్లో కూర్చొని నేను సీఎంగా ఉన్నా, నేను ఏది చేసినా చెల్లుబాటు అవుతుందని ఒక కుట్రాలు పొందుతుంది. ఏం చేసిండయ్యా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు? ఏం తప్పు చేసిండయ్యా? ఎందుకు జీవించుకోలేకపోతున్నావయ్యా ప్రవీణ్ కుమార్ సార్ అంటే? సీఎం రేవంత్ రెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారుకున్న బుల్లెట్ వాహనాన్ని తీసేస్తానని మాట్లాడుతున్నావు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కున్న గన్మెన్లు తీసేస్తానని మాట్లాడుతున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్ అయ్యా? ఓసారి నువ్వే ఆలోచించుకోండి, అబ్జర్వ్ చేయండి. ఒక సీఎం సీట్లో ఉండి ఇంత కుట్రలు పొందటం కరెక్ట్ కాదని నేను సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామం నుంచి ఒక మహిళా నాయకురాలుగా ఎంపటి నాగమణిగా డిమాండ్ చేసి అడుగుతున్నా. ఇది మీకు కరెక్ట్ కాదు, ఇది తగును కాదు, గుర్తుపెట్టుకోండి. ఒక సోగ్గాడు పిటింగులు మాటలు చెప్పినట్టు కాదు సీఎం రేవంత్ రెడ్డి నువ్వు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఒక వర్గాలకి, మా వర్గాలల్లా ఒక ముందుకు వచ్చి ప్రశ్నించే గొంతుగా ఉండటం ఇది ఆయన చేసిన తప్ప? ఎందుకయ్యా ప్రవీణ్ కుమార్ సార్ మీరు ఇట్లా కుట్రాలు పొందుతున్నావు సీఎం రేవంత్ రెడ్డి? నీ లెక్క దొంగ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని గెలవలేదు. సీఎం సీట్లో ఉన్నా నేను ఏది చేసినా చెల్లుబాటు అయిద్దని కుట్రాలు పొందట్లేదు. ఒకసారి ఆలోచించుకోండి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు సైన్యం ముట్టడేసేదాకా చూడొద్దు. ముట్టడేస్తే ఎలా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, ఆలోచించుకోండి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మీద ఎన్నో నిందలు, ఎన్నో ఆపనిందలు బురద పూసి చల్లాలనుకుంటే నీకు రోజుల దగ్గరకు వచ్చినాయి. రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. ఏం చేయాలో అదే చేసి చూపిస్తాం. నేను సీఎం సీట్లో ఉన్నా, నేను ఏం ఆట ఆడినా చెల్లుబాటు అవుతాను నువ్వు అనుకుంటున్నావే, అది కరెక్ట్ కాదు. మేము ప్రశ్నించే గొంతుగా ఉంటాం, ముందుకు వెళ్తాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురించి విమర్శించొద్దు. విమర్శించాలంటే తన వెనక ఉన్న ఆర్ఎస్పీ సైన్యం కదిలిందాక, ముందుకు వచ్చిందాక చేయొద్దు.